ఇంత చక్కటి కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినటువంటి అతిథి మహారథులకు, అలాగే విచ్చేసిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరొక్కసారి మీ అందరికీ స్వాగతం, సుమధుర స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, సహృదయాలకు స్వాగతం, విచ్చేసిన అతిథులకు స్వాగతం, ముఖ్య అతిథులకు ఘన స్వాగతం. శుభ స్వాగతం, సంపాదకులకు సాదర స్వాగతం, సాహితీ మిత్రులకు స్వాగతం, సంస్కృతి ప్రేమికులకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం, పురస్కార వేదికకు స్వాగతం, విచ్చేసిన అతిథులకు స్వాగతం, ముఖ్య అతిథులకు ఘన స్వాగతం. జ్ఞానదీపాలు వెలిగించే వారికి స్వాగతం, సేవ మార్గాలు చూపించే వారికి స్వాగతం, సత్య మార్గాలు చూపించే వారికి స్వాగతం, ఆత్మబంధువులకు ఆత్మీయ స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, నవ సాహితీ తరఫున స్వాగతం, ఆనందాలై వేడుకలో అందరికీ ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, హృదయపూర్వక సుస్వాగతం, హృదయపూర్వక సుస్వాగతం. నవసాహితీ ఇంటర్నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ వీరితో కలిసి నిర్వహిస్తున్న నేటి గోరా శాస్త్రి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మూడవసారి శ్రీ గోరా శాస్త్రి గారి స్మారక పురస్కారాన్ని ప్రముఖ పాత్రికేయులు శ్రీ గుండు వల్లీశ్వర్ గారికి ప్రదానం చేయడం ద్వారా నవసాహితీ తనను తాను గౌరవించుకుంటోంది. సభాముఖంగా అందరికీ స్వాగతం, సుమధుర స్వాగతం. మరి నవసాహితీ ఇంటర్నేషనల్ మరియు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు శ్రీ గోరా శాస్త్రి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార మహోత్సవానికి విచ్చేసినటువంటి అతిథి మహారథులందరికీ మరొక్కసారి సాదరంగా ఆహ్వానిస్తూ, నమస్కరిస్తూ మరి సుమాంజలి పలుకుతుంది ఈరోజు నవసాహితీ ఇంటర్నేషనల్. మరి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభినందనాలు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడానికి ప్రధాన కారకులు వెంకయ్య నాయుడు గారు, ఆయనకి నా శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. వారికి సహృదయంగా స్వాగతం పలుకుతున్నాను. గోరా శాస్త్రి గారి లాంటి మహానుభావుల తరానికి నివాళిగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అదే దృష్టితో
మేము ఇది నిర్వహిస్తున్నాం. నేను లాలా లజపతి రాయ్ గారిని చూడలేదు, టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చూడలేదు, అలాగే కామరాజు నాయుడు గారిని చూడలేదు, వాళ్ళ ప్రసంగాలు వినలేదు. కానీ నేను వెంకయ్య నాయుడు గారి ప్రసంగాలు విన్నప్పుడల్లా వాళ్ళందరూ నాకు గుర్తుకొస్తుంటారు. వారికి హృదయపూర్వక స్వాగతం. తర్వాత యునెస్కో బుక్ అధినేత CEO విజయ్ కుమార్ గారు ఒక ఆరోగ్యకరమైన పబ్లికేషన్ రంగాన్ని ప్రారంభించిన యునెస్కో బుక్ విజయ్ కుమార్ గారికి నా సవినీయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. సభాధ్యక్షులు రమణాచారి గారు, వారు హైదరాబాద్లో వారు లేని సభ లేదు. అద్భుతమైన ప్రసంగాలు, ఏ సబ్జెక్టు మీదైనా ధారాళంగా మాట్లాడగలరు. కళారంగం, రాజకీయ రంగం, పరిపాలనా దక్షత ఇవన్నీ ఒక చోట చేరిస్తే రమణాచార్య గారు అవుతారు. ముఖ్యంగా కళని పోషించడంలో వారు ఒక కృష్ణదేవరాయలా కనిపిస్తారు. వారికి హృదయపూర్వక స్వాగతం. తర్వాత మా చిరకాల మిత్రులు, ప్రముఖ సినీ కవి, నేను సైతం అనే పాట ద్వారా జాతీయ అవార్డుని అందుకొని యువతరాన్ని ఆలోచింపజేసే పాటల్లో, ఇంకా సినిమాల్లో ఆలోచింపజేసి ఆరోగ్యకరమైన గీతాలు ఉన్నాయంటే అశోక్ తొయ్య లాంటి కవులే కారణం. వారికి మా హృదయపూర్వక స్వాగతం. అట్లాగే చక్రధర్ గారు, గోవిందరావు చక్రధర్ గారు, వారు గౌరవ శాస్త్రి గారి మీద చాలా అద్భుతమైన పరిశోధనలు చేశారు. జర్నలిజంలో ఎన్నో రచనలు చేసి ఒక పాత్రికేయ ప్రముఖుడిగా ప్రజల్లో ఎక్కువగా ఆదరణ పొందిన చక్రధర్ గారు అటు జర్నలిజంలోని ఇటు సాహితీ రంగంలో కూడా తమదైన ఒక శైలితో చక్కటి ముద్ర వేసి పత్రికా రంగంలో ఇప్పటికీ అవిశ్రాంతంగా కొనసాగుతున్నారు. వారికి ఈరోజు గౌరవ శాస్త్రి గారి మీద ప్రధాన ఉపన్యాసం చేయడానికి వచ్చారు. వారికి నా సవినయపూర్వక స్వాగతం. ఇక ఈరోజు కథానాయకులు, సాయంత్రం హీరో, తర్వాత ఆంధ్రపత్రిక మొదలుకొని ఈనాడు వరకు కొన్ని దశాబ్దాల పాటు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులతో ఇంటర్వ్యూలు చేయడం కాకుండా రాజకీయ పరిణామాలను 70 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పరిణామాలను విశ్లేషించి ఒక పాత్రికేయుడిగా నిబద్ధతతో పనిచేసిన గౌరవ శాస్త్రి గారు తర్వాత ఆ విలువల్ని, ఆ సంప్రదాయాల్ని, ఆ నిబద్ధతని కాపాడుకుంటూ వస్తున్న వల్లీశ్వర్ గారికి ఈ అవార్డుని ఇవ్వడం సముచితంగానే మేము భావిస్తున్నాం. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు తర్వాత సభా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా పెద్దలు రమణాచారి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం గోరా శాస్త్రి గారిని గురించి ఇప్పుడే సూర్యప్రకాష్ గారు చెప్పారు. వారి గురించి తెలిసిన వాళ్ళకందరికీ కూడా బహుశా చరవణం కావచ్చునేమో, కానీ ఉంటే ఇలా ఉండాలి మనిషి అనేటువంటి రీతిలో తన జీవితాన్ని గడిపినటువంటి, అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి గోరా శాస్త్రి గారికి ముందుగా నమస్కరిస్తున్నాను. తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి జీవితాన్ని ఒక సూత్రబద్ధంగా నిర్వహిస్తూ పాత్రికేయ మిత్రులకందరికీ, ప్రముఖులకందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి గోరా శాస్త్రి గారిని వాళ్ళు స్మరించుకుంటున్నాం. ఇక్కడ గోరా శాస్త్రి గారిని చూడలేదు, కానీ గోరా శాస్త్రి గారి గురించి విన్న తర్వాత ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఏదైనా కానీ నిక్కచ్చిగా, నిజాయితీగా, తనదైనటువంటి శైలిలో నిర్వహించాలని చెప్పని భావించేటువంటి ఒక సంపాదకులు. తాను చదువుకున్నది ఇంటర్మీడియట్ వరకే కావచ్చు, కానీ ఆంగ్ల భాషల్లో తనకున్నటువంటి ప్రావీణ్యాన్ని చాటుతూ పత్రికా సంపాదకుడిగా తనకున్నటువంటి ప్రాముఖ్యతను తెలుపుకుంటూ నిరాడంబర జీవితాన్ని గడపడంలో చాలా సిద్ధార్థుడైనటువంటి మహానుభావుడు గోరా శాస్త్రి గారు. ఇవాళ అలాంటి గోరా శాస్త్రి గారి యొక్క పేరిట మిత్రులు, ఆత్మీయులు మరో అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడమే తత్వంగా భావించేటువంటి మా వల్లీశ్వర్ గారికి ఈ నవసాహితీ ఇంటర్నేషనల్ వారును, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వారు, అది భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి లాంటి వారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించడం అనేటువంటిది నాకే కాదు, మనందరికీ కాదు, తెలుగు వాళ్ళకందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం, గర్వకారణంగా ఉంది. 34 ఏళ్లకు పైగా పాత్రికేయ జీవితాన్ని గడుపుతున్నటువంటి మా వల్లీశ్వర్ జిజ్ఞాసకు కానీ, జ్ఞానానికి కానీ, సూత్రబద్ధతగా ఉండడానికి కానీ
నిరాడంబరంగా జీవించడానికి కానీ జ్ఞాన సముపార్జనకు కానీ ఏదైనా ఉంటే తన దగ్గర పంథాను తాను నడపడానికి కానీ నిర్వహించడానికి కానీ ఎంతో గొప్పగా తనదైన శైలిలో జీవిస్తున్నటువంటి వాడు. నాకు వారికి పరిచయం గత 22 ఏళ్లకు పైగా. దగ్గర నుంచి చూశాను వారిని. ఎంత ప్రేమాస్పదుడో అంత నియమబద్ధంగా జీవితాన్ని గడపాలని చెప్పని కోరుకునేవాడు. ఇవాళ గోరా శాస్త్రి గారిని తలుచుకుంటున్నాము అని చెప్పంటే వారి పేరిట వల్లీశ్వర్ గారికి పురస్కారం ఇవ్వడం అనేటువంటిది ఆలోచించిన వారికి కానీ దాన్ని ఆచరించేటువంటి వారికి కానీ దాన్ని అందించాలనేటువంటి ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళకందరికీ కూడా నేను సభాముఖంగా నమస్కరిస్తూ ఉన్నాను. చాలా సముచితమైనటువంటి సందర్భం, సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు సూర్యప్రకాష్ గారు కానీ వారి మిత్రులు కానీ. వల్లీశ్వర్ ఒక మాట అన్నాడు ఒక చోట, నాకు మార్గదర్శులు 3 ఉన్నారని. ఒకరు మంగళంపల్లి చంద్రశేఖర్ గారు, పత్రికా రంగంలో తనకు కావలసినటువంటి రీతిలో జీవితాన్ని ముందుకు సాగడానికి కావలసినటువంటి ఒక ప్రబోధాన్ని అందించినటువంటి మహానుభావుడైతే, రెండవ వారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన మధ్య ఉన్నారు ఇక్కడ. నేను ఇవాళ భారత పూర్వ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పడం కాదు. వారు ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాటను నేను ఇక్కడ చదివించడంగా చెప్తా ఉన్నాను. ఏంటంటే, మార్గదర్శులు నాకు మంగళంపల్లి చంద్రశేఖర్ గారి తర్వాత ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, ఆ తర్వాత మాధవరావు గారు, ఈ ముగ్గురే నాకు మార్గదర్శులు అని చెప్పినటువంటి మా వల్లీశ్వర్కి ఇవాళ ఎంత ఆనందంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఎవరైతే తనకు మార్గదర్శనం చెప్పినారో, ఎవరైతే తనకు ఆరాధ్యం అని చెప్పారో వారి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం అనేటువంటిది అనలేనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది, సుఖాన్ని కలిగిస్తుంది, స్వాతంత్రాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను నేను. వల్లీశ్వర్ 2004 సంవత్సరం నుంచి దాదాపు 10 ఏళ్లకు పైగా చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పత్రికా ఎడిటర్గా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వారు చీఫ్ పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి రోజుల్లో నేను కమిషనర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్గా పనిచేశాను. అప్పుడు చూశాను వారిని నేను 2004 సంవత్సరంలో. అడుగున కూడా ఏదైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రకటించాలన్నా, ప్రతిస్పందించాలన్నా చూపించేటువంటి వ్యక్తి. ఒక చోట నిజానికి అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడు జార్జ్ బుష్ అని చెప్పంటే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేసేసి అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్కు వచ్చేట్టుగా కావాల్సినటువంటి ఏర్పాటు చేసినటువంటి వాడు వల్లీశ్వర్. సాధారణంగా ఇది భారత రాయబారులు కానీ లేకపోతే ఇది భారతదేశ స్థాయిలో కానీ జరుగుతుంది. కానీ వల్లీశ్వర్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం, తర్వాత దాని గురించి కేంద్రంతో మాట్లాడడం, సంప్రదించడం ఇవన్నీ చేస్తూ ఉంటే నాకెంతో ఆనందం అనిపించింది. జార్జ్ బుష్తో పాటు రాజశేఖర రెడ్డి గారు వీరంతా కూడా మేము సభల్లో పాల్గొనడం అనేటువంటిది గొప్పగా అనిపించింది. అలాగే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రముఖమైనటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఒక కోరిక కోరారు బిర్లా వారిని, బిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడికి రావాలని చెప్పని నా కోరికగా ఉంది, మీరు పాటించండి అని. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఒక లెటర్ పంపారు. ఏంటంటే, ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము హైదరాబాద్లో బిట్స్ కాలేజీని ఏర్పాటు చేయలేకపోతున్నామని. కొద్దిసేపు ఆలోచించి ఏ రకంగా చేస్తే బిట్స్ కాలేజ్ ఇక్కడికి ఏర్పడుతుందో ఆ రకమైనటువంటి లేఖను రాసి దాన్ని వారికి పంపించి వారి యొక్క ఆమోదాన్ని పొంది బిట్స్ వాళ్ళ కళాశాల ఉన్నది అని చెప్పంటే మా వల్లీశ్వరిదే ముఖ్యమైనటువంటి పాత్ర అని చెప్పని నేను ఒక వ్యక్తిగా చూసిన వాడిగా పాల్గొన్నవాడిగా చెప్తా ఉన్నాను. అందరం కూడా ఆనందించాం, వాళ్ళ బిట్స్ కాలేజ్ ఇక్కడ ఉంది అని చెప్పట్టే. ఎన్నో చెప్పొచ్చు, కానీ ఒక వ్యక్తికి 1-2 చాలు ఆయన యొక్క సద్గుణాన్ని సుగుణాన్ని మనం తెలపడానికి కోసం అని చెప్పని. ఈ వల్లీశ్వరు చీఫ్ పిఆర్ఓగా ఎంత గొప్పగా ప్రయత్నం చేశాడో, ప్రవర్తించాడో. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పత్రికకి ఎడిటర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పత్రిక సర్కారు పత్రిక. నేను కావాలని చెప్పని ఈ పదం వాడుతున్నాను, సర్కారు పత్రిక అని. పత్రికలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ ఇది సర్కారు పత్రిక. కొన్ని రాజకీయ పత్రికలు అంటారు, కొన్ని ఇంకో రకమైన పత్రికలు అంటారు, కొన్ని ఇంకో రకమైన పత్రికలు అంటారు. నేను సర్కారు పత్రిక అంటున్నాను. సర్కారు పత్రికని సాధారణంగా ఈనాటి ముఖ్య అతిథి గారు ఏమనుకోకపోతే గవర్నమెంట్ ఆఫీసులలో కూడా చూడడం అనేటువంటిది చాలా అరుదు. గవర్నమెంట్ ఆఫీసుల కోసం అని చెప్పని మాత్రమే ప్రకటింపజేయడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అది. అలాంటిది 40,000 కాపీల దాకా ఆంధ్రప్రదేశ్ పత్రికను అమ్ముడుపోయేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు మా వల్లీశ్వర్. అది సర్కారు పత్రిక కాకుండా సాహితీ పత్రికగా సుసంపన్నంగా చేయడం అనేటువంటిది ఆయన యొక్క ప్రతిభ. అందులో శ్రీరమణ గారి యొక్క వ్యాసాలు ఉన్నాయి, సామవేద షణ్ముఖ శర్మ గారి సందేశాలు ఉన్నాయి,
అలాగే ఇంకో ఎంతోమంది మన ద్వారా శాస్త్రి గారి యొక్క విషయాలు ఉన్నాయి. ఇలా గమ్మత్తుగా దాన్ని ఆంధ్రప్రదేశ్ పత్రికను చేస్తూ ఒక చోట అన్నాడు ఒక మాట, నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత చరిత్ర ఇందులో వేద్దామనుకుంటున్నాను అని చెప్పని. ఒకసారి ఆలోచించండి, ఒక ముఖ్యమంత్రి గారి యొక్క జీవితాన్ని మనం తెలుపుతున్నప్పుడు ఎలా ఉంటుందో అన్నాను. చూద్దాం, ప్రయోగం చేద్దామని. ఆ ప్రయోగం ఎంత సఫలమైందో, రాజశేఖర రెడ్డి గారు పొద్దున్నే 4:30 గంటలు లేచినప్పుడు ముందుగా తన యొక్క కథ చదువుకున్నాకనే తక్కినంత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగేసినటువంటి పరిస్థితి నేను ఉదయం పూట 4:30-5 గంటల ప్రాంతంలో వారిని చూశాను. వారి యొక్క కళ్ళల్లో సంతృప్తిని చూశాను, సంతోషాన్ని చూశాను. వల్లీశ్వర్ చాలా బాగా రాస్తున్నామని చెప్పని ఒక వెన్ను మీద చరిచినటువంటి చరుపుని ఆయన ఎంత ఆనందంగా తీసుకున్నాడో కూడా చూశాను. ఇవి ఎందుకు చెప్తున్నాను అని చెప్పంటే మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. నిరాడంబరంగా, నిస్వార్థంగా సామాజిక సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎలాగైతే గొప్పవాళ్ళు, పత్రికా రంగంలో కూడా నిస్వార్థంగా, నిరాడంబరంగా తమ వంతు సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం తప్పకుండా రుణపడి ఉండాల్సింది. అలాంటి ముఖ్యుల్లో గోరా శాస్త్రి గారిని తలుచుకుంటున్నప్పుడు ఇవాళ వల్లీశ్వర్ గారిని తలుచుకుంటున్నాము అని చెప్పంటే ఆ జాబితాలో చేరినటువంటి వ్యక్తిగా వారికి కావాల్సినటువంటి గుర్తింపుని మనం ఇస్తున్నట్టే లెక్క. ఆ రకంగా నవసాహితీ ఇంటర్నేషనల్ వారికి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా వారికి నేను నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వల్లీశ్వర్కి రిపోర్టింగ్లో ఉండేటువంటి గ్లామర్ తెలుసు, గ్రామరు తెలుసు. గ్రామరు రెండు తెలిసిన వాడు కాబట్టి ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఈ రెండింటిని కూడా తెలిసినటువంటి వాడు మా వల్లీశ్వర్. ఏది ఏమైనా ఎన్నో మంచి పనులు చేస్తూ ఇంకా ఇవాళకి కూడా ఈ సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి రీతిలో మా ఎంఎస్కో విజయ్ కుమార్ ద్వారా చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అందులో నేను కూడా భాగస్వామిని అయ్యి నాకు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి రీతిలో ఎంఎస్కో ద్వారా నేను రాసినటువంటి శ్రీ హరే శ్రీనివాస్ అనేటువంటి పుస్తకానికి కూడా తన చేయుతను అందించి నేనున్నాను నీతో పాటు అని చెప్పినటువంటి వల్లీశ్వర్ గారికి మీ అందరి సమక్షంలో నేను 5-10 చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరండి ఈ రోజుల్లో నువ్వు రాస్తున్నావు బాగుంది, ఇది బాగుంది బాగలేదు అని చెప్తూ భుజం తడుతూ ముందుకు నెట్టుతూ దాన్ని సరిదిద్దాల్సినటువంటి సమయంలో సరిదిద్దుతూ ఏ రకమైనటువంటి ప్రయత్నం లేకుండా చాలా ముందుకు సాగడానికి కోసం చేసేటువంటి వ్యక్తులు చాలా అవసరం. కాబట్టి అలాంటి వ్యక్తి మా వల్లీశ్వర్కి భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా, అది ఆయన మార్గదర్శిగా భావించినటువంటి వారి చేతుల మీదుగా ఇవాళ పురస్కారాన్ని అందిస్తున్నటువంటి సంస్థకి, పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి మా వల్లీశ్వర్ గారికి అభినందనలు, అభివందనాలు. థ్యాంక్ యూ సార్. క్లుప్తంగా వల్లీశ్వర్ గారి గురించి, గోరా శాస్త్రి గారి గురించి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. గోరా శాస్త్రి గారి అల్లుడిగా ఈ కార్యక్రమాన్ని ప్రాయోజితం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. నిజానికి ఇది ఒక 3వ అవార్డు, ఇప్పటికీ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి అవార్డు రామచంద్రమూర్తి గారికి ఇచ్చాం, అలాగే రెండోసారి ఏ కృష్ణారావు ఢిల్లీ ప్రతినిధి గారికి ఇవ్వడం జరిగింది. ఈ 3వ పురస్కారం శ్రీ గుండు వల్లీశ్వర్ గారు మాత్రమే దీనికి అర్హులు అని నిర్ణయించుకున్న తర్వాత వారికి ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి గుండు వల్లీశ్వర్ గారి గురించి క్లుప్తంగా 4 మాటలు. ఆంధ్రపత్రిక ప్రభావంతో ఏలూరులో హై స్కూల్ రోజు పాత్రికేయ ప్రయోగాలతో మొదలైన శ్రీ వల్లీశ్వర్ కలం కాలేజీ చదువు అయ్యాక స్వాతంత్ర సమర యోధుడు, రాష్ట్ర జర్నలిస్టుల సంఘ సంస్థాపకుడిగా, స్థాపకాధ్యక్షుడిగా మంగళంపై చంద్రశేఖర్ దగ్గర శిష్యరికంతో వివేకకరంగా మారింది. స్వాతంత్ర సమర యోధుడు శ్రీ గుండు వెంకట కృష్ణమూర్తి, లక్ష్మీ నరసింహుల 3వ కుమారుడైన వల్లీశ్వర్ 1970 నాటికి జై ఆంధ్ర ఉద్యమంతో తన రిపోర్టింగ్ ప్రారంభించారు. 6 ఏళ్ల పాటు ఆంధ్రపత్రిక, 2 ఏళ్ళు ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేశారు. 1978 ఆరంభం నుంచి 2004 వరకు 26 ఏళ్ల పాటు ఈనాడు రిపోర్టింగ్లో జాతీయ స్థాయి నాయకులతో సహా కీలక రాజకీయ కథనాలు, పలు రంగాల్లో పరిశోధనాత్మక సాహసోపేత కథనాలతో తనదంటూ ఒక ముద్ర వేస్తూ వచ్చారు. అదే సంస్థకు చెందిన న్యూస్ టైమ్ 8 ఏళ్ల పాటు బ్యూరో చీఫ్గా పనిచేసి ఇంగ్లీషు జర్నలిజంలో కూడా ఆయన కథ రాలుతేలింది. ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసిన కాలంలో నేను రాను అన్న బిట్స్ క్యాంపస్ను హైదరాబాద్కి రప్పించాను. భారత పర్యటన చేస్తున్న అమెరికా అధ్యక్షుని హైదరాబాద్కు తీసుకురావడం అనే సంఘటనలో పత్రికా వృత్తిలో ఆంగ్లంలో తనకు నేర్పిన మెలకువలు విస్తృతంగా ఉపయోగపడ్డాయని నమ్ముతారు శ్రీ వల్లీశ్వర్. ఆంధ్రప్రదేశ్ మాతృపత్రిక సంపాదకులుగా కొత్త శీర్షికలు, కథల పోటీలతో 10 ఏళ్లలో పత్రిక ప్రాచుర్యాన్ని, విక్రయాన్ని పెంచారు. సాహితీ లోకంలో యునెస్కో సంస్థ ద్వారా 25కు పైగా పుస్తకాలు రచించి అనుమతించి రచయితగా కూడా గుర్తింపు పొందిన శ్రీ వల్లీశ్వరిని ప్రతిభా పురస్కారంతో తెలుగు విశ్వవిద్యాలయం, కళారత్నంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించాయి. నేడు గోరా శాస్త్రి గారి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారంతో సత్కరించడం మా అదృష్టంగా భావిస్తూ వల్లీశ్వర్ గారికి మరొకసారి అభినందనలు తెలపచ్చంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఉత్తమ జర్నలిస్టు
పురస్కార ప్రదానం. ఆనందం బ్రహ్మానందం మనసంతా నిండే పరమానందం. ఆనందం బ్రహ్మానందం జీవితానికి దొరికిన మహానందం. పురస్కార స్వీకర్త శ్రీ గుండు వల్లీశ్వర్ గారు, వారితో పాటు మరి సతీమణి లలిత గారు కూడా ఉన్నారు. ఆనందం బ్రహ్మానందం ఆనందం బ్రహ్మానందం. నవసాహితీ ఇంటర్నేషనల్ మరియు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మరి ఈరోజు శ్రీ గోరా శాస్త్రి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార ప్రధానోత్సవం జరుగుతుంది. ఆనందం బ్రహ్మానందం మనసంతా నిండే అందరూ గట్టిగా చప్పట్లతోని ఆయన ఆశీర్వదించి మరి ఆశీస్సులను బెస్ట్ విషెస్ తెలుపుకుందాం. సో అమ్మగారు లలిత గారు కూడా ఉన్నారు. ఆనందం. మన ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు గారు చిరు సత్కారం. ఆనందం బ్రహ్మానందం మనసంతా నిండే పరమానందం. ఆనందం బ్రహ్మానందం అందరితో పంచే మహానందం. ఆనందం బ్రహ్మానందం మనసంతా నిండే పరమానందం. ఆనందం బ్రహ్మానందం అందరితో పంచే సన్మాన పత్రాన్ని అర్పించాలనుకుంటున్నారు. వారిని రావికంటి శ్రీనివాస్ గారిని, బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. విశిష్ట అతిథి ప్రధాన వక్తగా వచ్చిన చక్రధర్ గారు పరిచయం. వారు గోరా శాస్త్రి గారి గురించి ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. ఆయన రచనల ద్వారా చిరంజీవిగా ఉన్నారు. ప్రతి అక్షరంలో కూడా ఆయన జీవించే ఉన్నారు. కానీ ఏడాదికి ఒకసారి ఈ అవార్డు పేరిట గోరా శాస్త్రి గారిని తలుచుకోవడం అంటే ఆయన ఏ విలువల కోసం పాటుపడ్డాడు, ఆయన ఎలా కృషి చేశాడు, ఆయన నుంచి రాబోయే నవతరం వాళ్ళు జర్నలిస్టులు ఏమైనా మనం ఆదర్శంగా తీసుకోవచ్చా, ముందుకు వెళ్ళొచ్చా అనే ఒక స్ఫూర్తిని ముందు తరాలకు ఇవ్వటం కోసం ఈ అవార్డు అనేది ఉపకరిస్తుందని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను. ఈ అవార్డు స్వీకరిస్తున్న వల్లీశ్వర గారిలో కూడా ఆ గోరా శాస్త్రి గారి ఒక రకమైనటువంటి ఆ క్వాలిటీస్లో కొన్ని సారూప్యాలని మనం చూడొచ్చు. గోరా శాస్త్రి వారి మాదిరే వల్లీశ్వర్ గారు కూడా ద్విభాషా జర్నలిస్టు, క్రియేటివ్ రైటర్ ఉన్నాడు. చాలా అనువాదాలు చేశారు, చాలా కథనాలు రాశారు, చాలా గోరా మాదిరే ప్రయోగాలు చేశారు. 99 సెకండ్ల కథలని గోరా శాస్త్రి గారు బాణాలు అనేటువంటి ఒక రూపక ప్రక్రియని బాగా పాపులరైజ్ చేసినట్టే ఈయన కూడా 99 సెకండ్ల కథలు అని చెప్పి ఒక ప్రక్రియను తీసుకుని దాంట్లో ప్రయోగం చేశారు. గోరా శాస్త్రి మాదిరే జీవన ఆసక్తులను, జీవన అభిరుచులను కూడా వల్లీశ్వర్ గారు చాలా పెంచి పోషిస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. 7-10 వయసులో ఆయన కూడా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం నుంచి రిటైర్ అయినా కూడా ఇప్పటికీ కూడా చలాకీగా ఉంటూ ఇంకా పనిచేస్తూనే ఉండటం అనేది అది చాలా విశేషం. ఈ ఆయనలో ఒక గుడ్ స్టోరీ టెల్లర్ ఉన్నాడు. బేసికల్గా ఆయన మనుషులని బాగా ఇష్టపడతారు, స్నేహశీలి. ఆయన ఇలాగే గోరా శాస్త్రి గారి బాటలోనే మరింత ముందుకు వెళ్తూ మరిన్ని రచనలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు ఎంఎస్కో అధినేత విజయ్ కుమార్ గారు
క్లుప్తంగా 2 మాటలు. పూజ్యులు వెంకయ్యనాయుడు గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, కింద ఉన్న అందరూ మిత్రులు, అందరూ తెలిసిన వాళ్ళే. నా రచయిత పేరు మీద ఉన్న అవార్డుని నా ఇంకో రచయితకు వచ్చింది. గోరా శాస్త్రి గారి కథలను ఎంఎస్కో ప్రచురించింది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా నా రైటర్సే. వల్లీసర్ గారితో నాకు పీవీఆర్కే ప్రసాద్ గారి వల్ల పరిచయం ఏర్పడింది ఆయన పుస్తకం పబ్లిష్ చేయడానికి వెళ్ళినప్పుడు. అప్పుడే ఆయన దగ్గర చాలా షార్ప్గా ఒక విషయాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఎంత స్పష్టంగా చెప్పచ్చు, ఎంత డ్రమటిక్గా చెప్పాలంటే ఒక అద్భుత రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో వల్లీసరికి విశిష్టమైనటువంటి ప్రతిభ ఉంది. ఇది గమనించాను. ఆ తర్వాత ఆయన ఈనాడులో న్యూస్ టైంలో ఆయన రిజైన్ చేసి న్యూస్ టైం క్లోజ్ చేస్తున్నారని తెలిసి ఒకవేళ ఆయన మానేసేట్టు అయితే నా సంపాదక మండలిలోకి వస్తారేమో అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడానికి నేను న్యూస్ స్టూడియో ఆఫీస్కి వెళ్ళి ఆయన మీరు ఎంఎస్కోలో చేరని అడిగాను. ఆయన తప్పనిసరిగా నేను కన్సిడర్ చేస్తాను అని ఒక రోజు 2 రోజులు వచ్చారు కూడా. వచ్చి నేను ఎట్లా చేయాలి ఏమిటనే విషయం గురించి ఆలోచించడం మాట్లాడడానికి వచ్చారు 2 రోజులు. వచ్చిన తర్వాత అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకి చీఫ్ పబ్లిష్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేయమని వారిని కోరటం, అక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. కాకపోతే నేను ఆ రోజు చేసిన రిక్వెస్ట్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆల్మోస్ట్ 10-11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి నాకు మార్గదర్శకత్వం వహించడం మొదలుపెట్టారు. ఇది తెలుగు సాహిత్యానికి ఎంతో ఉపయోగపడే విషయంగా మారింది. ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్త ఇక్కడికి వచ్చారు. మన రాజా కార్తికేయని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వల్లీశ్వర గారి కుమారులు. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందులో 2 ముఖ్యమైన విషయాలు, ఓర్పు, నేర్పు. ఓర్పు సరే, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇన్కల్కేట్. నేర్పు అంటే నేను ఎన్నోసార్లు డిప్లొమసీలో నేను ఎప్పుడు వాడుతూ ఉండేవాడిని ఒక పదాన్ని. నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నది, ఎవరైనా మనతో విభేదిస్తే, మనతో మాట వస్తే, లేక 2 మనుషులు మన దగ్గరికి వచ్చి ఈ సంగతిని తేల్చండి అంటే అప్పుడు వాడే ఆయన ఒక సెంటెన్స్ ఉంది, యు ఆర్ రైట్, హీ ఈజ్ నాట్ రాంగ్. అది ఆయన మాటికి వాడుతూ ఉంటారు. అది నేను డిప్లొమసీలో చాలాసార్లు వాడడం జరిగింది. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే మనకే తెలుసు, మనకే అంతా తెలుసు, మనమే ఎప్పుడు రైట్ అని అనుకునే ఈ కాలంలో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దెర్ ఈస్ అనదర్ వర్షన్ టు ద ట్రూత్, దట్ దెర్ ఇస్ అనదర్ ఫ్యాసెట్ టు ద ట్రూత్ అనేది అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది. అది మనం చూడాలి అనేది కూడా నేర్చుకున్నాను. రెండోది, నా జనరేషన్, నా ఫ్రెండ్స్, జర్నలిజంలో ఉన్నవారు అందరూ కూడా ఎప్పుడు నెట్వర్క్ గురించి మాట్లాడుతుంటారు. మాకు ఇలాంటి నెట్వర్క్ ఉంది. మనం కార్పొరేట్, ఈ కాలం మీడియా బాగా కార్పొరేటైజ్ అయిన ఈ నేపథ్యంలో మనం హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ క్యాపిటల్ గురించి మాట్లాడుతుంటాం. కానీ మా ఫాదర్ దగ్గర, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడు ఆయన హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ అని ఎప్పుడు అనలే, హ్యూమన్ రిలేషన్స్ అని అంటూ ఉంటారు. మానవ సంబంధాలు అనేది అంటే ఇది మనకు తెలిసిన వారు ఎవరైనా కూడాను వారి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారి పురోభివృద్ధిని మనం కోరుకోవాలి, వారితో కలిసి మనం పనిచేయాలి, వారితో సంబంధాలు పెంచుకుంటే ఇది ఏదో పని కోసం వినియోగించుకోవడానికని కాదు, కానీ వారికి మనం ఇట్ ఈస్ హౌ కెన్ వీ వర్క్ టుగెదర్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద పీపుల్ అన్నది, అది మానవ సంబంధాలు అని ఆయన అంటారు. సో అది ట్రూ హెచ్ఆర్, హ్యూమన్ రిలేషన్స్ అని నేర్చుకున్నాను. మూడోది, ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. నేను ఆఫ్ఘనిస్తాన్లో యునైటెడ్ నేషన్స్లో పనిచేస్తున్న కాలంలో కొంతమంది తీవ్రవాదులు, వాళ్ళు తీవ్రవాదాన్ని వదిలి సరెండర్ అయ్యారు. వారికి ఉపాధి కల్పించాల్సిన ఒక స్కీమ్ కింద వారికి ఉద్యోగాలు రావాలి, కానీ అది రాలే. ఆ ఉపాధి వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఏవి నెరవేర్చడం జరగలేదు. ఇందులో ఎవరో కొంతమంది పెద్ద మనుషులు ఫండ్స్ని స్వాహా చేయడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నాకు చాలా ఉక్రోషం వచ్చింది. దీని గురించి ఏదైనా దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎలాగైనా వాళ్ళకి హామీ చేసింది, ఎందుకంటే అందులో ఐక్యరాజ్య సమితి కూడా ఒక పాత్ర వహించింది కాబట్టి వారికి ఉపాధి రావాల్సిందే.
అప్పుడు నాకు ఒక కలీగ్ వచ్చి, ఎందుకురా ఇదంతా మనకి, ఇప్పుడు మనం రిపోర్ట్ రాస్తాం దీని గురించి, ఇది జరిగింది అయిపోయింది విషయం, మనం ముందుకెళ్ళిపోవచ్చు, దట్స్ ఇట్. ఇక్కడ అన్ని చోట్ల అన్ని సైట్స్ నుంచి ముప్పే, ఎక్కడి నుంచి ఎప్పుడు ఒక బాంబింగ్ జరుగుతుందో షూట్అవుట్ అవుతుందో మనకు తెలియదు, వై డు వీ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ అన్నాడు. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఇద్దరు మనుషులు. ఒకటి మా తాతగారు, ఆయన స్వాతంత్రోద్యమంలో పనిచేసినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలాసార్లు, ఓవర్ 20 years మల్టిపుల్ టైమ్స్ ఆయన హీ ఫాట్ ఫర్ వాట్ వాస్ ట్రూ, వాట్ వాస్ రైట్. రెండోది మా నాన్నగారు 1971లో ఆయన జయాంధ్ర ఉద్యమం కవర్ చేస్తున్నప్పుడు ఒక ర్యాలీని కవర్ చేస్తుండగా రోడ్డు మీద పోలీస్ ఫైరింగ్ జరిగి కొందరు చనిపోయి ఇంకొందరు బుల్లెట్ గాయాలతో వెళ్ళిన మా నాన్నగారు, ఆయన ఆ గాయాలైన వారిని భుజం మీద వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ రక్తం తడిసిన అదే గుడ్డలతో మళ్ళీ డెడ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ రిపోర్ట్ని ఫైల్ చేసి, అండ్ హీ డిడ్ ఇట్. నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే, మనం ఎప్పుడు హూ ఈస్ ఎ గ్రేట్ ప్రొఫెషనల్ అంటే వృత్తి ధర్మాన్ని నెరవేర్చిన వాళ్ళు అనుకుంటాం. కానీ వృత్తి ధర్మం, వ్యక్తి ధర్మం రెండు వేరు కాదు. రెండు మనం పాటిస్తేనే వీఆర్ సక్సీడింగ్ ఇన్ అవర్ ప్రొఫెషన్ అన్నది, అది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అందుకని దట్ వాస్ ద స్పిరిట్ దట్ డ్రోవ్ మీ, అండ్ ఐ వాజ్ వెరీ లక్కీ. ఈ ఆఫ్ఘనిస్తాన్లో కూడా వారికి రావాల్సిన ఉపాధిని కల్పించగలిగాను. అండ్ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇక్కడున్న అందరి సభికుల కంటే సార్ అత్యంత ఆనందంగా ఉన్నవారు ఈ అవార్డు మీద మా నాన్నగారి కంటే కూడా మా అమ్మగారు లలిత్ కుమార్ గారు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్, మెయిన్ రీజన్ ఫర్ దట్ ఈస్ దట్ గోరా శాస్త్రి గారి పూర్తి పేరు గోవింద్ రామశాస్త్రి, మా అమ్మగారి ఇంటి పేరు కూడా గోవిందు. ఎటువంటి బంధుత్వం లేదు, కానీ నేను ఇది యాదృచ్ఛికం అని ఆవిడతో అన్నాను. ఆవిడ కాదు నాయన, డెస్టినీ అన్నారు. సో షీఈస్ వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్. మా అందరికీ చాలా ఇది ఎంతో ఆనందకరమైన రోజు. సభికులందరికీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఈనాడు గోరా శాస్త్రి గారి యొక్క ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంటున్న వల్లీశ్వర్ గారికి అభినందనలు. ఎందరో మహానుభావులు ఈ సభలో వేదికపైన ఉన్నారు, ఎదురుగా ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ఇక అలాంటి మహానుభావుని యొక్క అవార్డు తీసుకుంటున్న అక్షర కల్ప వల్లీశ్వరుడు మా వల్లీశ్వర్ గారు. గోరా శాస్త్రి గారి రచనల్లో కృష్ణశాస్త్రి గారు అవపడితే, వల్లీశ్వర్ గారి రచనల్లో వెంకయ్య నాయుడు గారు అవపడతారు. డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్, పర్మిషన్, కమిషన్, కరప్షన్. మనం ఒకసారి నాయుడు గారి ఉపన్యాసం వింటుంటే అలా తేలిపోతాం అన్నమాట. ప్రాసల్లో ప్రాస ప్రవాహోపన్యాస విన్యాసం నాయుడు గారికి మాత్రమే చెల్లింది. వల్లీశ్వర్ గారు కొన్ని నియమాలు ఏర్పరుచుకున్నాడు. ఇన్హేలింగ్ క్వాలిటీ, ఇన్క్విజిటివ్నెస్, ఇంట్రెస్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ రీడింగ్, కన్విక్షన్, కాంట్రాక్ట్, క్యారెక్టర్, కమ్యూనికేషన్, కాపీ రైటింగ్. మళ్ళీ మీకు నాయుడు గారు కనిపిస్తారు ఇక్కడ. ఆయన ఒక నిబంధన ఏర్పరచుకున్నారు వల్లీశ్వర్ గారు. నువ్వు ఎలాంటి ప్రశ్న అయినా అడుగు, అందులో అశ్లీలత ఉండకూడదు, జుగుప్స ఉండకూడదు, వ్యక్తిగత ఈర్ష్వ ద్వేషాలు ఉండొద్దు, ఆవేశ ఆక్రోశాలు ఉండొద్దు, ప్రశ్నలు నిశితంగా ఉండాలి, పదునుగా ఉండాలి, బాకులా దిగాలి, కానీ పైవేవి ఉండకూడదు అంటాడు వల్లీశ్వర్ గారు. దానికి ఒక్క మాట చెప్తాను. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు పివి నరసింహరావు గారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వల్లీశ్వర్ గారు 40 ఏళ్ళ అతను. అక్కడ తల పండినటువంటి మేధావులు, జర్నలిస్టులు ఉన్నారు. ఈయన లాస్ట్ కూర్చున్నాడు. అక్కడ పివి గారు ఉన్నారు. తప్పున ఒకసారి చేయలేబట్టారు. మైకు రావాలి, మైకు వచ్చడానికి ఆలస్యం అవుతుంది, ముందర ఉద్దండ పండితులు ఉన్నారు. అప్పుడు వల్లీశ్వర్ గారు వితౌట్ మైక్ ఒక మాట అన్నాడు. పివి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు పాలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాన్నే మీరు కంట్రోల్ చేయలేక రాజీనామా చేశారు కదా, ఇప్పుడు మొత్తం భారతదేశాన్ని అధ్యక్షుడిగా ఉన్నారు, మీరు ఏం కంట్రోల్ చేయగలరు అన్నటువంటి ప్రశ్న సూటిగా ధాటిగా వేసినటువంటి వ్యక్తి పాత్రికేయుడు
జుగుప్స లేదు, ఆగ్రహం లేదు, ఆక్రోశం లేదు. ఒక నిశితమైనటువంటి జర్నలిజాన్ని చూపించినటువంటి, గర్వంగా చెప్పుకున్నటువంటి వల్లీశ్వర్ గారికి నేను ఈరోజు సంతోషంగా చెప్తున్నాను. మన వల్లీశ్వర్ గారు తెలుగు సాహిత్యంలో హాస్యామృతం అనేటువంటి ఒక శీర్షిక ప్రవేశపెట్టి ద్వానా శాస్త్రి గారి చేత 7 సంవత్సరాలు రాయించి ఆ పత్రిక 10,000 ప్రతి నుంచి 40,000 ప్రతులుగా పెంచినాడు. గోరా శాస్త్రి గారు ఇలా నారాయణ రెడ్డి గారి గురించి, చలం గారి గురించి, శ్రీవాత్సవ్ గారి గురించి ఇలా అనేక మందితో ఎలా రాయించినాడో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పత్రికలో కూడా వల్లీశ్వర్ గారు దాన్ని సాహితీ పత్రిక, సార్ చెప్పినట్టు సర్కారు పత్రికను సాహితీ పత్రికగా మలిచినటువంటి వల్లీశ్వర్ గారు, ఆయన వల్ల ఎన్టీఆర్ గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 సంవత్సరాలుగా పాతుకుపోయిన ప్రభుత్వ డాక్టర్లని రాష్ట్ర వ్యాప్తంగా 750 మందిని స్థానచలనం చేయించినటువంటి దాంట్లో ప్రధాన పాత్ర వల్లీశ్వరి గారిది. ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నిజంగా గోరా శాస్త్రి గారి యొక్క పురస్కారాన్ని తీసుకుంటేందుకు తెలుగువాడిగా గర్వించాలి, తెలుగు వాళ్ళంగా గర్వించాలి. ఆయన తీసుకుంటున్న ఈ పురస్కారం ఈ సభా స్థలికే అలంకారంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు నాకు కృష్ణదేవరాయలు గారు గుర్తొస్తున్నారు. ఆయన అష్టదిగ్గజాలని 8 మందిని పెట్టుకున్నాడు కవులని. ఆ రోజుల్లో ఓపిక ఎక్కువ, రెండోది రాజుగారి మీద భక్తి భయం 2 ఉండేవి. అందువల్ల 8 మంది కవులైనా వినేవాళ్ళు. వాళ్ళు ప్రజ్ఞా పాఠవాలతో అందరినీ. ఇవాళ ఆ పరిస్థితి లేదు. సూర్యప్రకాష్ రావు పాత తరంలాగా ఉన్నాడు చూస్తే. నేను ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం అడగగానే ఎందుకు ఒప్పుకున్నానంటే 2 విషయాలు. ఒకటి, గోరా శాస్త్రి గారి మీద నాకున్న అపారమైనటువంటి అభిమానం. నేను యువ రాజకీయవేత్తగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అంతకుముందు పత్రికలు బాగా చదివేవాడిని. ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాను. ఆ పత్రికలు చదువుతున్నప్పుడు దాంట్లో మంచిగా రాసేవాళ్ళని చూస్తే నాకెంతో మనసు పులకించేది. నాకు ఆ పులకింపజేసే మనసు రాజకీయ ఆలోచనలను నిశ్చితంగా విమర్శిస్తూ ఆయన రాసే పద్ధతి అవుతుందో నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఈ అవార్డు తీసుకుంటున్న వ్యక్తి శ్రీ వల్లీశ్వర్ నేను బాగా ప్రేమించి అభిమానించే జర్నలిస్టులో ముఖ్యులు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ గోరా శాస్త్రి గారి పేరిట ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం ఇవ్వడం సముచితమని నేను భావిస్తున్నాను. అందుకని వారు అడిగితే వెంటనే నేను ఈ 2 కారణాల వల్ల తప్పనిసరిగా వస్తానని అని చెప్పాను. శ్రీ గోరా శాస్త్రి గారి పేరుతో అందరికీ తెలిసిన కీర్తిశేషుడు శ్రీ గోవింద రామశాస్త్రి గారు తెలుగు పత్రికా రచనలో, సాహిత్యంలో ఆజానుబాహుడు. శ్రీ వల్లీశ్వర్ గారు నాకు సురపరిచితుడు. నేను జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి వల్లీశ్వర్ గారు నా ప్రసంగాలను కవర్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో నుంచి ఎంతో నిబద్ధత కలిగిన జర్నలిస్ట్, నాణ్యమైన జర్నలిస్ట్. నాణ్యం ఉండేది తెలుసు కదా మీకు. నాణ్యమైన జర్నలిస్ట్, ప్రతిభావంతుడైన జర్నలిస్ట్, విలువలు పాటిస్తున్నట్టు జర్నలిస్ట్. ఇంతకన్నా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, నిబద్ధత కలిగి ఉండడం, కమిట్మెంట్. రెండవది క్వాలిటీ, నాణ్యమైన జర్నలిస్ట్. మూడవది స్కిల్డ్ పర్సన్ అండ్ ఆల్సో పర్సన్ హూ ఈజ్ అబ్జర్వింగ్ స్టాండర్డ్స్, మెయింటైనింగ్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇవన్నీ కూడా ఆయనకి సరిపోతాయి. ఆ మాటలన్నీ కూడా ప్రతి మాట ఆయనకి సరిపోతుంది. దీంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ముఖస్థుతి చేయడం అసలు చేయను అనుకోండి ఎవరిని. మామూలుగా నాకు ఇష్టమైతేనే నేను అభినందిస్తే ఎవరినన్నా, ఇష్టం లేకపోతే గమ్ముకుంటా. ఇంతకుముందు అయితే విమర్శించేవాడిని రాజకీయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు రాజకీయం లేదు కాబట్టి ఏదన్నా పాలసీ మ్యాటర్ ఉంటే విమర్శిస్తానే కానీ వ్యక్తులను విమర్శించడం లేదు. రాజకీయంలో లేను కాబట్టి ఆ రాజకీయాలు వదిలిపెట్టేసి రాజ్యాంగ పదవిలోకి వెళ్ళాను కాబట్టి ఆ పదవి అయిపోయినప్పటికి కూడా నేను ఆ ప్రమాణాలను అదేవిధంగా పాటించాలని నియమం పెట్టుకున్నాను. అయితే గమ్ముగా ఉన్నానని గమ్ముగా ఉండలేను, తిరుగుతున్నాను మామూలుగా. నేను చెప్పాను, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అని చెప్పాను.
శ్రీ జర్నలిస్టులో శ్రీ వల్లేశ్వరిని నేటి జర్నలిస్టులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారు అటు తెలుగు పత్రికలకు రిపోర్టింగు, ఆంగ్ల పత్రికల రిపోర్టింగు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాణించాడు ఆయన. 3 in 1 or 1 in 3 అన్నట్టు. అనువాదంలో అందేవేసిన చెయ్యి వల్లేశ్వర్ గారు, విజయకుమార్ గారి పుస్తకాలు, అనేక పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటారు. పలువురి జీవిత చరిత్రలకు సంపాదకుడిగా, అనువాదకుడిగా వ్యవహరించడం ఆయన ప్రతిభకు అద్దం పెడుతుంది. వీటన్నిటిని మించి మానవ సంబంధాలు, ఇందాక వాళ్ళ అబ్బాయి చెప్పినట్టుగా మానవ సంబంధాలు విలువ తెలిసిన మంచి మనసున్న వ్యక్తి. ఆ హ్యూమన్ రిలేషన్స్ అది చాలా అవసరం ఈ ప్రజాస్వామ్య దేశంలో. హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి. ఆ సంబంధాలు ఎంతగా మనం పెంచుకుంటే అంతగా మనకి విషయం అర్థమవుతుంది. మన శ్రీ వల్లేశ్వర్ మంచి మనసున్న వ్యక్తి, రాగద్వేషాలకు అతీతంగా స్నేహ ప్రాధాన్యం తెలిసిన వ్యక్తి. రాజకీయ నేతలు ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు లేదా మంచి మనసుతోనే డబ్బు ఇవ్వజూపినప్పుడు ఆయన తన విలువల నుంచి ఒక్క అగులు కూడా పక్కకు జరగలేదు. ఈ నిజాయితీ ఆయన్ను ఈ రంగంలో ఉన్నతుడిగా నిలిపింది. జర్నలిస్టులు అందరికీ ఉపయోగపడే ఎన్నో చర్చాగోష్ఠులు, వర్క్షాపులు ఆయన నిర్వహించడం మంచి విషయం. మంచి జర్నలిస్ట్ కావడానికి ఆయన ఒక సూత్రం రూపొందించారు. ఆసక్తి ఉన్నవారు ఆయన అడిగి తెలుసుకోవచ్చు. దానికేం మేధో హక్కులు లేవు. భారతీయ కళలు, సాహిత్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి అభినందనీయమైంది. ఆయన ప్రతిభను గుర్తించి ఎన్నో పురస్కారాలు వరించి రావడం సంతోషకరం. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవన సాఫల్య పురస్కారం, అలాంటి ఎన్నో పురస్కారాలు వారికి లభించాయి. గోరా శాస్త్రి గారి ఆశయాలకు తగ్గట్టుగా నిర్భయంగా, నిష్పాక్షికంగా విలువల ప్రయాణం చేస్తున్న వల్లేశ్వర్ గారికి తాజాగా శ్రీ గోరా శాస్త్రి గారి పేరిట పురస్కారం దక్కడం అభినందనీయం. ఆయన మున్ముందు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, భావి జర్నలిస్టులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. వల్లేశ్వర్ గారిని అభినందిస్తూ నేను అందరు జర్నలిస్టులు కోరుతున్నాను, దయచేసి మీకు అవకాశం ఉంటే ఒక్కసారి గోరా శాస్త్రి గారి జీవితాన్ని చదవండి. మనవాడు, మన తెలుగువాడు అంతటి గొప్ప ఔన్నత్యం కలిగిన స్థాయికి 2 భాషల్లో అద్భుతంగా, ఇందాక చెప్పినట్టుగా నిక్కచ్చిగా, నిర్భయంగా, నిజాయితీగా వార్తలను రాయడము, సంపాదకీయాలు రాయడం, అలాంటివి వాటిల్లో ఆయన మనం మార్గదర్శకంగా చూసుకొని ముందుకెళ్ళాలని చెప్పని ఈ నేటి కాలంలో ఉన్న జర్నలిస్టుకి పిలుపునిస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. నేను ఇందాకే చెప్పినట్టుగా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను, కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇబ్బంది కలిగిన ఈ 2, ఒకటి గౌరవ శాస్త్రి గారు మీద గౌరవం, 2 వల్లేశ్వరి మీద ఉన్న ప్రేమే బహుశా ఎంతసేపు దాన్ని నిలబెట్టిందేమో. లేకపోతే నేను మిగతా దగ్గర అంతా కూడా గంటకు మించి ఎక్కడ కార్యక్రమం ఉండవలేదు. ధన్యవాదాలు, నమస్కారం. మన వల్లేశ్వర్ గారి స్పందన. సభకి నమస్కారం. ఈరోజు నా పూర్వజన్మ సుకృతం లేక మా పెద్దల యొక్క ఆశీస్సులు, అవన్నీ మా గురువు గారి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కలిసి నాకు ఆ మహానుభావుడు గోరా శాస్త్రి గారి స్మారక పురస్కారం తీసుకునే భాగ్యం లభించింది. ఇందుకు కారకులైనటువంటి ప్రకాష్ రావు గారికి, వాసుదేవ్ గారికి, ఆ కుటుంబానికి అందరికీ మనఃపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకసారి అసలు ఒక చిన్న సంఘటన చెప్తాను. రామాయణంలో అంతా అయిపోయింది, రాముడు పట్టాభిషేకం కళ్యాణం అయిపోయి పట్టాభిషేకం అయిపోయి అంత అయిపోయాక అయోధ్య తిరిగి వచ్చేసాక సీతాదేవి చూసింది సాయంత్రం. అంతఃపురంలో చూస్తుంటే కింద ఉద్యానవనంలో వ్యాహ్యాలకి వెళ్తున్నారు కొత్తగా పెళ్ళైన జంటలు. అన్నీ చూసి మనసు పాడైపోయింది ఆవిడకి. రాముల వారు కబురు చేసింది, అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్క నిమిషం అని. రాముల వారు వచ్చారు. ఏమిటి నీ ప్రాబ్లము అన్నాడు ఆయన. నాకేం లేదా, చూడు వాళ్ళు ఎంత ఆనందంగా తిరుగుతున్నారు జంటలంతా షికారులు ఈ సాయంత్రం వేళ. 13 ఏళ్ళు వనవాసంలో ఎప్పుడున్నా ఈ ఆనందం అనుభవించాము మనం. ఎప్పుడు ఆ జంతువు వస్తుందో, ఈ కుర్ర జంతువులో కాపలా కాసుకోవడం, లేదా ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవడం, ఇవన్నీ లక్ష్మణ్ కాపలాగా ఇదే కదా మనకి. ఏడాది పాటు లంకలో ఉన్నాను, జీవితంలో ఈ ఆనందం నాకు దక్కదా అంది. రావణుడు వరం ఇచ్చాడు, రేపు సాయంత్రం నువ్వు నేను ప్రకృతి తప్ప మరో నరమానవుడు లేని చోట మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తామని.
అలా ఆ అందమైనటువంటి అద్భుతమైన బృందావనం లాంటి ప్రదేశంలో వాళ్ళు ఆ ప్రకృతి మధ్య ఆనందంగా ఉన్న సమయంలో సీతాదేవి కోపం వచ్చి రాముడి వారిని తోసేసింది. ఏమిటి దుర్మార్గం అయ్యా అని. ఏం దుర్మార్గం? నువ్వు నేను ప్రకృతి తప్ప నరమానవుడు లేని వాళ్ళు ఉండడన్నావు, ఎవడో అక్కడ తెచ్చాడుతున్నాడు అంది. ఎవడెక్కడ అన్నాడు అంటే ఒక ఆయన ఇచ్చాడు. ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? మహాప్రభు నా డ్యూటీ ఇది, ముల్లోకాలు తిరిగి వార్తలు సేకరించి మళ్ళీ ముల్లోకాలు చేరవేస్తుంటాను. దుర్మార్గుడా, నీ డ్యూటీ పేరు మీద మాకు దొరక్క నీ అపూర్వమైన సాయంత్రం భగ్నం చేసావు కనుక కలియుగంలో నువ్వు జర్నలిస్టే పుట్టి ప్రతి సాయంత్రం డ్యూటీ చేసుకుంటూ భార్యా పిల్లలతో ఎలాంటి ఆనందమైన జీవితం అనుభవించుగాక చేపించారండి. అందువల్ల మేము శాపగ్రస్తులను నమ్ముతున్నాను నేను ఏం పొందాను మా ఈ వృత్తిలోకి వచ్చంటే క్లుప్తంగా మా గురువుగారు ఏం చెప్పారంటే నాకు ఒక్క సూత్రం చెప్పారండి. చాలా విలువలు అవన్నీ చాలా చెప్పారు. అవన్నీ ఎప్పుడు ఆయన మంగళంపల్లి చంద్రశేఖరం గారు ఫ్రీడమ్ ఫైటర్ అయినా, పీటీఐ, ది మెయిల్, ఆంధ్రపత్రిక మూడింటికి వెస్ట్ గోదావరికి రిపోర్టర్గా ఉండేవారు. ఆయన మహాత్మా గాంధీ 29లో వచ్చినప్పుడు వారితో పాటు జిల్లా అంతా టూర్ చేసి రిపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన నా గురువు, నా అదృష్టం బాగుండే. ఆయన ఏమన్నా చాలా చెప్పినప్పుడు నేను క్లుప్తంగా దీన్ని ఎలాగా అంటే ఆయన చివర ఒక మాట చెప్పారండి. అదేంటంటే, సమాజంలో నువ్వు ఇలా కూర్చున్నప్పుడు ఒక జడ్జి ఎలా ఉండాలని కోరుకుంటావు, ఒక టీచర్ ఎలా ఉండాలని కోరుకుంటావు, ఒక అర్చకుడు ఎలా ఉండాలని కోరుకుంటావు. ఇమాజిన్, అర్చకుడు ఎలా ఉండాలనుకుంటాం మనం? జడ్జి లంచం తీసుకుని బెయిల్ ఇస్తాడంటే ఊహించగలమా? ఒక టీచరు గిఫ్టులు తీసిన మార్కులు వేస్తాడంటే ఊహించగలమా? సమాజంలో ఏ వృత్తి పలానా వృత్తిలో ఉన్న వాళ్ళని ఎలా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావో అలాగే సమాజం నీ నుంచి ఆశిస్తుంది. జర్నలిస్ట్ ఎలా ఉండాలని, అలా ఉండటానికి ప్రయత్నించి, అలా ఉండ జీవించడానికి ప్రయత్నించి, అదొక్కటే నీకు చూస్తాం. ఇంత క్లుప్తంగా చెప్పాడు. మీరు నమ్మపోండి, నా శాయశక్తిలో నా జీవితాంతం అలాగే తప్పించాను. ఎప్పుడు ఆ వాకింగ్ అనిపిస్తుంటే నేను ఎన్ని వందల మంది చెప్పాను, ఏమిటి మౌలిక సత్వం ఇది ఒక్కటేనయ్యా అని. దీనివల్ల నేను పొందింది ఏమిటి, కోల్పోయింది ఏమిటి అంటే, నేను పొందానండి 60 సంవత్సరాలు దాటాక బోళ్ళు పురస్కారాలు వచ్చాయి. ఇలాగా కోల్పోయింది ఏంటంటే 79లో మ్యారేజ్, నా వివాహం జరిగితే 20 సంవత్సరాల పాటు సాయంత్రాలు నా భార్యని కలిసి, ఇప్పుడు మొదటి రోజు సినిమాకే వెళ్ళలేదు మోటాటకి, సాయంత్రం ఎరగం మేము. ఆమె ఇక్కడికి వచ్చి మహాతల్లి నన్ను భరించింది అనుభవ కష్టాలని. ఈ సాయంత్రాల పూట పెళ్ళయ్యాక 25 ఏళ్ల పాటు సాయంత్రం పూట ఆ ఇంటికి రాని భర్తను ఎవరన్నా ఉన్నా అంటే జర్నలిస్టులే. భార్యలు ఎంత ఉత్తములండి. నా భార్య కూడా ఉత్తమరాల్లో ఒకటి. కాబట్టి నేను కోల్పోయింది ఏంటంటే, ప్రతి జర్నలిస్ట్ కోల్పోతాడు సాయంత్రం రాత్రి 12-1 గంట దాకా పనిచేసి కుటుంబ జీవితం. ఈ కోల్పోయానది, పురస్కారాలు పొందాను. కానీ ఇప్పుడు అన్నిటికన్నా వెనక్కి తిరిగి చూస్తే ఏంటంటే, ఏదైతే నేను నమ్మానో, ఏదైతే నా వృత్తి ద్వారా నేను పాటించానో, చాలా ఎన్ని ప్రలోభాలు ఉన్నాయి ఇందులో, ప్రిజుడిస్లు ఉన్నాయి, ప్రత్యర్థుల ఎత్తుగాళ్ళు ఉంటాయి, రకరకాలు. ఒకటి కాదు, కేసులు అన్నీ. రామోజీరావు మీద పర్మిషన్ దావా వేశాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను రాసిన వార్త కారణంగా. ఐఏఎస్ ఆఫీసర్ తాగి హాస్టల్ మీద దాడి చేశాడు, దుర్మార్గం చేశాడు. అది రాస్తే మొదటి పేరులో వేస్తే ప్రముఖంగా వాడు నోటీస్ ఇచ్చాడు, పర్మిషన్ దావా వేసి నోటీస్ ఇచ్చాడు రామోజీరావుకి. అప్పుడు నేను ఏం చేయాలండి? నేను ఆధారం ఏంటి సంపాదించాను, ఎలాంటి చాలా సాహసాలు చేశాను. చివరికి మిడిల్ మేనేజ్మెంట్ని విశాఖపట్నంలో పనిచేసి తప్పుడు వార్తలు రాయాలని నమ్మి ఒత్తిడి తీసుకొస్తే నేను రామోజీరావు కంప్లైంట్ రాశాను, తప్పు చేస్తే నన్ను ఉరి తీయండి, కానీ ఇంతగానో భరించాలి ఈ తప్పుడు, ఈ ఒత్తిళ్ళు, ఈ నాశ దుర్మార్గం అని చెప్పని. పేర్లు మార్చేయాలి, పేర్లు రాయకూడదు, వాడి గురించి డిజిగ్నేషన్ రాయి, వాడు కూడా వీడు రాయకూడదు. ఇదా జర్నలిజం, తొక్కలో జర్నలిజం. ఇది నాకు ఆవేశం వచ్చింది. ఇలా ఉరి తీయించని రాశాను. ఇప్పటికీ ఆ లేఖ నా దగ్గర భద్రంగా ఉంది. రామోజీరావు విశాఖపట్నం పంచాయతీ పెట్టినప్పుడు మిడిల్ మేనేజ్మెంట్ ఎలాంటి తప్పుడు వర్క్ పనులు చేస్తుందో, ఈ ఎలా చెంచాలలా పనిచేస్తున్నారు చీఫ్ సెక్రటరీలు, నేను పంచాయతీలు పెట్టాను. దానివల్ల నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నీ ఉద్యోగం రేపు పోయిందన్నారు. లేదండి, ఆ తర్వాత ఆయన ఎలివేషన్ వచ్చింది, ఢిల్లీ వెళ్ళాను, ప్రమోషన్ మీద అన్నీ ఆనందంగా అనుభవించాను. కన్విక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కన్విక్షన్ ఉంటే మిగతావన్నీ వస్తాయి. నాకు ఆనందం ఏంటంటే, వెంకయ్య నాయుడు గారితో 72లో నా మొట్టమొదటి రిపోర్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు, నా పొలిటికల్ రిపోర్ట్లో 72 సెప్టెంబర్ 27న పివి నరసింహారావు ఏలూరులో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రతినిధులతో సమావేశం పెట్టాడు. ఆయన ఈ ములికీ నిబంధనల విషయం గురించి వాళ్ళని కన్విన్స్ చేయాలని. సరే,
ఉద్యమ విషయం వేరు కనుక ఉద్యమం రాజుకుంది. అప్పుడు పొలిటికల్ రిపోర్టింగ్లో మొట్టమొదట జయాంధ్ర ఉద్యమానికి మా గురువు గారు ఆయన వెళ్లకుండా నన్ను పంపింది ఏంటంటే వెంకయ్య నాయుడు గారు ఏలూరు వచ్చినప్పుడు. అప్పటికి విద్యార్థి నాయకుడు ఈయన. అప్పటికి వారు ఇంకా రాజకీయాలకు రాలేదు. అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఆ 72 నవంబర్ లాస్ట్ వీక్ డిసెంబరు అప్పుడు మొట్టమొదటి పొలిటికల్ రిపోర్టింగ్ అలా నేను స్టార్ట్ చేశాను. అది వెంకయ్య నాయుడు గారు నాకున్న ఒక ఎమోషనల్ బాండ్. 72 నుంచి నన్ను తెలుసున్నటువంటి వాళ్ళు ఈ సభలో 3 ఉన్నారు. ఒకరు వెంకయ్య నాయుడు గారు, 2 దయం వచ్చిన సోదరు కావడం శ్రీదేవి కానూరి, 3 మా కజిన్ ఎస్ఎస్ జనార్దన్ రావు గారు, వారు ఫార్మర్ చీఫ్ లైబ్రరీ ఆంధ్ర యూనివర్సిటీ. వారు ఇందాక అద్భుతమైన మెసేజ్ పంపించారు. వారు వారు చదవలేని మాట్లాడలేని నన్ను చదవమన్నారు. దాని సారాంశం చెప్తాను. వల్లీశ్వరులు మొట్టమొదటి 72లో, ఎందుకంటే ఆయన ఏలూరు కాలేజ్ లైబ్రరీని ఉండేవారు కనుక ఆ రోజుల్లో నేను ఎలాగా ఆంధ్రప్రదేశ్ బడ్డింగ్ రిపోర్టర్గా ఉంటూ ఏలూరు టైమ్స్ లోకల్ డైలీ ఎయిట్ చేస్తూ వాళ్ళ లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలు వాడుకుంటూ రకరకాల పుస్తకాలు చదువుతుంటే కానీ అవ్వదు కదా. అలా నేను లైబ్రరీ ఉపయోగించుకున్నాను. ఆయన చెప్పారు ఆ రోజుల్లో మానవ సంబంధం, ఆ రోజు నుంచి నాకు మానవ సంబంధం ఎలా ఉండాలో రాశారు వారు. ఆ సందేశం వారి తరఫున నేనే మీకు వినిపిస్తున్నాను. ఆయన చీఫ్ లైబ్రరీగా ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్ అయ్యారు. ఆయనకి చాలా గొప్ప మానవ సంబంధాలనే. ధన్యవాదాలు జనార్దన్ గారు, మీరు వచ్చారు కష్టపడి. సో ఐ వెరీ 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 గ్రేట్ఫుల్ టు యూ. 72 నుంచి నన్ను ఎరుగునటువంటి వెంకయ్య నాయుడు గారు, జనార్దన్ గారు, మా సోదరు శ్రీదేవి వచ్చారు కనుక ఇంకా ఎంతమందో ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత కలుసుకున్న వాళ్ళు, నేను మర్చిపోయిన వాళ్ళు తెలుసుకుని వచ్చారు. 260 మంది ఉన్నారండి ఈ సభలో. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా అందరూ ఆప్తులు, ఆత్మీయులు, బంధువులు కాకపోయినా ఆత్మ బంధువులు. సంతోషం, ధన్యవాదాలండి. జాగ్రత్త తీసుకోండి. వీరు చీఫ్ లైబ్రరీని చేయటం కాదు, ఇప్పటికీ ఈ లైబ్రరీలో వీరు ఒక లెజెండరీ లైబ్రరీగా. వారికి చాలా పురస్కారాలు, ఈ మధ్యకాలంలో చాలా పురస్కారాలు వచ్చాయి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను భరించినటువంటి నా భార్యకి లలిత కుమార్కి ధన్యవాదాలు. ఆవిడ సభకు నమస్కారం. 1981లో ఫస్ట్ తిరుపతి ట్రాన్స్ఫర్ అయిందండి మాకు. ఫస్ట్ మా బాబు 1 year 2 months, మా పాప 2 months ప్రెగ్నెంట్. తిరుపతి తీసుకెళ్ళారు. ఇంట్లో ఇల్లు చూపించారు. ఇది ఇల్లు మనకే అన్నారు. ఇంట్లో విడిచిపెట్టేసారు. మరి మనిషి కనబడలేదు నాకు. ఒక ఆయన వచ్చాడు ఈ లోపల. వచ్చి నేను ఈనాడులో అంటే ఈ టెలిఫోన్ ఆపరేటర్ అండి, సార్ వచ్చి నాకు కిరసనాయిలు పోయించి మీకు స్టవ్ ఇవ్వమన్నారండి అని స్టవ్ తెచ్చేది అతను. ఒక పాత స్టవ్ కిరసనాయిలు పోసించి ఇచ్చేసాడు. సరే వంట చేసుకోవాలి, బియ్యం అవి కొంచెం తీసుకెళ్ళాను. ఏలూరు నుంచి వెళ్ళాం కదా. సరే మా అత్తగారు ఆవకాయ అది పెట్టించారు. అవి పెట్టి ఆ కిరసనాయిల స్టవ్ మీద అన్నం వండుకున్నానండి. అప్పటికి వామిటింగ్స్ అయినా పాప కడుపులో ఉంది, బాబు చిన్నబడి. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అప్పుడు ఫోన్ ఫెసిలిటీస్ ఏం లేవు కదా మనకి. సరే భోజనం పెట్టుకున్నాను, అన్నం పెట్టుకున్నాను. బాబుకి కొంచెం పెరుగు అన్నం తినిపించి పెరుగు తెచ్చుకున్నాను. పక్క ఇంటి ఆవిడ తెచ్చి. సరే ఇంటి ఆవిడ వచ్చిన వెంటనే అన్నాను, మనకేంటంటే ఏమంటే మీ భోజనం అయిందా అని అడగడం మన అలవాటే. ఏమంటే భోజనం అయిందా అంటే ఆవిడంది, ఇప్పుడే మా ఆయన పోయాడండి, నేను భోజనం చేసి వచ్చానండి అంది. ఇంకా నా పరిస్థితి ఏంగా అని చెప్పండి. పోయాడంటుంది, అన్న ఏడవదు, కళ్ళలో నీళ్ళు రావట్లేదు. ఇక్కడ వాళ్ళు ఏమైనా ఏడవరేమో ఒకవేళ నాకు తెలియదు. అందులో మేము 10 మందిలో పుట్టాను. 6 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళండి మాకు. అత్తగారి ఇంట్లోకి వచ్చాక అత్తగారు చాలా తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. నేను అసలు ఫస్ట్ తిరుపతి ట్రాన్స్ఫర్ అంటేనే రానన్నాను. నాకు భయం మా అత్తగారిని వదలాలంటే. సరే వెళ్ళాక సరే ఈయన ఏడిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఏడవరు. ఇంకెంత ఏడుపులు వినబడతాయేమో అని అట్లా చూశారు. ఈ బాబుని ఒళ్ళో పెట్టుకుని పొద్దుట 11:30కి రాత్రి 12 గంటలకు వచ్చారు ఆయన. ఈ లోపల ఎంత ఏడుస్తానండి, ఏడ్చి తలుపు తీయాలంటే భయం. చెవు గోడ దగ్గర పెట్టి ఏడుస్తున్నాయి. బాడీని ఎక్కడ దింపుతారో అదొక టెన్షన్. నాకు అసలు డెడ్ బాడీస్ అంటే చచ్చే భయం, అసలు చాలా భయం. చదువుకున్న రోజుల్లో కనపడితే వెళ్ళిపోయాను వెనక్కి. డిగ్రీ చదువుకున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం భయం. సరే అయిపోయింది. రాత్రికి వచ్చారు. వచ్చిన వెంటనే చెప్పాను, నేను ఇంకొక క్షణం కూడా ఉండను, నన్ను ఏలూరులో అత్తగారి దగ్గర దింపి నేను వెళ్ళిపోతాను. ఆ రోజే కానీ నేను పంతం బట్టి నేను వెళ్ళిపోయి ఉంటుంటే ఆయన ఈ అవార్డులు అవి సంపాదించగలిగారో చెప్పండి. పురస్కారాలు ఇంకొక అంటే నాకు ఆయన మీద కోపం కాదండి, నాకు ఆయన చాలా ప్రేమగా చూసుకుంటారు నన్ను. ఏంటి ఎఫిషియెంట్ మేనేజర్గా చేశానని చెప్తారు. ఆయన ఇంట్లో ఏం చేయలేరు కాబట్టి అన్నీ నేను చేస్తానండి.
ఆ అవార్డు ఒకటి ఇచ్చారు. తర్వాత అది అయిపోతే ఒక్క సెకండ్ అండి, రెండోసారి తిరుపతిలో ఉన్నాగా చాలా సైక్లోన్, పెద్ద తుఫాను, ఇద్దరు చిన్న పిల్లలు, ఒక జర్నలిస్ట్ వచ్చాడు, అదే రిపోర్టర్ వచ్చి, మేడం సార్ వచ్చి రానంటున్నారండి, నేను వచ్చిమన్నానండి. అప్పుడు ఎంత 12 ఎంత అయింది రాత్రి, గడియారం కూడా లేదండి ఇంట్లో మాకు అప్పుడు, నా చేతి గడియారం తప్ప. వచ్చేసారు ఆయన, వచ్చి వెళ్ళి రాననిసారండి. అలా 1:30 అయింది, రాలేదు, పెద్ద సైక్లోన్. అయితే ఫోన్ చేసి అప్పుడు వచ్చి రానన్నారు సార్ అనేసి, వస్తారు కూర్చుని దేవుణ్ణి ప్రార్థించుకోవడమే కార్యక్రమం ఈనాడులో ఉన్నంతకాలం అంటే ఇప్పటికి కూడా. అప్పుడు వచ్చారు, తెల్లవారు లేచి పేపర్లు ఈనాడు హెడ్డింగ్లు ఏంటంటే, ఈయన వచ్చిన 2 నిమిషాలకి ఇద్దరిని మర్డర్ చేశారు డెకాయిట్స్. ఇంకెంత అదృష్టం, ఇద్దరు డెకాయిట్స్ ఇద్దరిని, మా టైలర్ని, మా బట్టలు కుట్టే టైలర్ని చంపేశారండి. ఇలాంటివన్నీ ఎదుర్కొని ఎన్ని చేయాలి. సరే ఢిల్లీ వెళ్ళాలంటే ఇంకా ఢిల్లీలో రేపటి మనిషి అని పేరు ఆయనకి. ఈనాడు ఉద్యోగంగా రేపటి మనిషి ఆఫ్టర్ 12 వచ్చేవాళ్ళే. మా చౌకీదారు వచ్చి అనేవాడు, నేను రానండి, మీ వీధిలో మీ సారే పెద్ద దొంగ అండి అని చెప్పేవాడు. ఇలాంటివన్నీ ఎదుర్కొన్నానండి. ఏదో ఈ స్థలం ఆయన పురస్కారం చాలా సంతోషం. నేను కష్టపడినందుకు, టెన్షన్ పడినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి, మా అబ్బాయి మాట్లాడాడు, వాళ్ళ నాన్న ఫోటో జేబులో పెట్టుకుంటేవాడిని. అమ్మ నాన్న అడిగేవాడు. నాన్న ఎవరో తెలియదు వాడికి. మరి వాళ్ళు లేచేసరికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు పడుకుంటే కొంచెం ముద్దులు అడిగేవాడు పిల్లలు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ స్థాయిలోకి వచ్చానండి. చాలా సంవత్సరం. మరి ఏమనుకోకండి, ఇలా మా అన్ని రహస్యాలన్నీ తెలిసిపోతున్నాయి మేడం ద్వారా. సో అదే విలేకరి ఎలా అవ్వాలో మీ దగ్గర నుంచి అన్ని టిప్స్ నేర్చుకున్నట్టున్నారు. అంటే ప్రాబ్లం అక్కడ రేణిగుంటలో ఆఫీస్ ఉండేదండి, మేము ఉండేది తిరుపతి 10 కిలోమీటర్లు. సో రాత్రిపూట వస్తుంటే స్కూటర్ల మీద వచ్చే వాళ్ళని కర్రలతో కొట్టేసి చంపేసి దాచుకుపోయేవాళ్ళు అనమాట. అటువంటి సంఘటనలు కొంచెం జరిగాయి. బట్ ఇవన్నీ నేను ముందే చెప్పేశాను కాబట్టి ఆవిడ చెప్పిన దానికి మీరు అంత విలువ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే కుటుంబ జీవితం అనేది పూర్తిగా అది ఎందుకు అంటే మనకు తెలుసు కష్టమని, స్టిల్ సఫర్ అవడానికే ఇష్టపడ్డాం. బికాస్ ఈ ప్రొఫెషన్లో ఒక తృప్తి ఉంది, ఒక కిక్ ఉంది, ఒక ఆనందం ఉంది. నా అనుభవాలు పుస్తకంగా వస్తాయి త్వరలో. ధన్యవాదాలు. నాకు వెంకయ్య నాయుడు గారు రావటం ఈరోజు ఈ కార్యక్రమానికి, అశోక్ తేజ్ గారు, విజయ్ కుమార్ గారు, గురువు గారు, రమణాచారి గారు అయితే నాకు ఆత్మబంధువులు. సో అందరికీ నమస్కారం. పూజ్యులు వెంకయ్య నాయుడు గారు, వేదిక మీద ఉన్న రమణాచారి గారు, సుద్దాల అశోక్ తేజ్ గారు, అందరికీ కూడా నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నవసాహిత్య వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆనందం బ్రహ్మానందం, మనసంతా నిండే పరమానందం. ఆనందం బ్రహ్మానందం, జీవితానికి దొరికిన మహానందం. ఆనందం బ్రహ్మానందం, ఆనందం బ్రహ్మానందం. చిరునవ్వు చిందించే చిన్న క్షణమే, చిరకాలం నిలిచే మధుర జ్ఞాపకమే. ఆనందం బ్రహ్మానందం, మనసంతా నిండే పరమానందం. ఆనందం బ్రహ్మానందం, అందరితో పంచే మహానందం. కలలు కన్న ప్రతి హృదయానికి, గెలుపు దారి చూపే నమ్మకానికి. సంతోషమే మన సంపద, సహకారమే మన బలం. ప్రేమ పంచే ప్రతి హృదయం, భూమిపై స్వర్గానికి నిలయం. ఆనందం బ్రహ్మానందం, జీవితం
కలిసుంటే ప్రతిరోజు ఉత్సవం. ఆనందం బ్రహ్మానందం, ఆనందం పరమా